హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఆటోమొబైల్స్. నేను మీ యాంకర్ సాయి. ఈ రోజు వీడియోలో ఒక మంచి కార్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ కార్ వచ్చేసి మారుతి సుజుకి వాళ్ళకి సంబంధించిన కారు. ఈ కారు అంత సేల్స్‌ని అయితే తీసుకురాలేదు గానీ, ఈ కారు ఒక మంచి కారు. ఒక తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి ఫ్రెండ్లీ కార్ అని చెప్పొచ్చు. అయితే మారుతి సుజుకి వాళ్ళకి అంత సేల్స్ గాని కార్ ఏది? అసలు ఈ కార్ డీటెయిల్స్ ఏందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని మా వీడియోని అయితే లైక్ చేసుకోండి. మారుతి సుజుకి వాళ్ళకి సంబంధించిన ఇగ్నిస్ కార్. అయితే ఈ కారు అంత సేల్స్ అయితే లేదు. మీరు ఎక్కడ చూసినా ఈ కారు లెస్‌గా జూసుంటారు. అంతా షిఫ్ట్ అయినా, బ్రీజర్ అయినా ఆ కార్ కన్నా కొద్దిగా తక్కువ అయితే ఈ కార్‌ని జూసుంటారు. ఎందుకంటే ఈ కార్ వచ్చేసి ఒక ఎస్‌యూ టైప్ అయితే వీళ్ళు అలా డిజైన్ జేసి తీసుకొచ్చారు గానీ, ఎందుకో జనాలకు గాని ఎవరైతే కస్టమర్స్ ఉంటారో అంత సేల్స్ అయితే తీసుకెళ్ళలే. అంత నచ్చలేదనుకుంటా నాకు తెలిసి. ఈ కార్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ కార్ ఫ్రంట్ లుక్ వచ్చేసి చాలా యూనిక్‌గా ఒక ముందు నుంచి చూస్తే ఒక ఎస్‌యూవీ కార్ చూసినట్టు అలా అయితే చాలా చిన్నగా అయితే తీసుకొనొచ్చారు. అయితే ఈ కార్ వచ్చేసి చాలా చిన్నగా అయితే ఉంటది. చిన్నగా అని చెప్పి లోపల కూర్చుండికే టైట్‌గా అలా అయితే ఏముండదు. మంచి కంఫర్ట్‌గా అయితే ఉంటది కారు చిన్నగున్నా సరే గాని. ముందట చూసుకున్నట్టయితే హెడ్ ల్యాంప్ వీళ్ళు హాలోజన్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలానే ఇండికేటర్స్ లైట్స్ అలానే కింద చూసుకున్నట్టయితే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఓన్లీ ఏదైతే టాప్ ఎండ్ ఉంటుందో టాప్ ఎండ్‌లో అన్ని ఎల్‌ఈడీ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బేస్ వేరియంట్‌కొస్తే మొత్తం ఏదైతే నార్మల్ హాలోజన్ బల్బ్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ముందట ఎలాంటి మన పార్కింగ్ సెన్సార్స్ గాని, అలాంటియి ఏం ప్రొవైడ్ చేస్తలేరు. ఎందుకంటే తక్కువ బడ్జెట్ గదా! ఈ కారొచ్చేసి. ఇక టైర్స్ విషయానికొస్తే ఈ టైర్ వచ్చేసి ఈ కార్‌కి ఇగ్నిస్ కార్‌కొచ్చేసి 15 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ 2 డోర్స్‌కి చూసుకున్నట్టయితే ఏదైతే రిక్వెస్ట్ సెన్సార్ ఉంటదో అది ఓన్లీ టాప్ ఎండ్ నుంచి ఒక 2 వేరియంట్స్‌కి ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్‌లో 2 వేరియంట్స్‌కి అయితే అసలు ప్రొవైడ్ చేస్తలేరు. ఇంకా మనకు బ్యాక్ చూసుకుంటే బ్యాక్ అయితే ఒక మంచి స్పోర్టివ్ లుక్ అయితే మనకు కనిపిస్తుంది. పైన యాంటినా గాని, కింద మనం లైట్స్ చూసుకున్నట్టయితే బ్రేక్ లైట్ అలానే పార్కింగ్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండికేటర్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ టాప్ ఎండ్‌కెళ్తే కొద్దిగా ఎల్‌ఈడీ అయితే ఉంటది. అమౌంట్ పెట్టినట్టయితే ఈ కార్‌లో ఒకటి ఉంటుంది. ఇంకా బేస్ వేరియంట్‌లో అయితే హాలోజన్ బల్బ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటెక్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు. కెమెరా అయితే బేస్ వేరియంట్‌లో ప్రొవైడ్ చేస్తలేరు. ఓన్లీ టాప్ ఎండ్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ కారు బూట్ స్పేస్ విషయానికొస్తే 260 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంత చిన్న కార్‌లో 260 అంటే బెస్ట్ అని చెప్పొచ్చు. ఏందంటే కంఫర్ట్ విషయంలో గాని, బూట్ స్పేస్ విషయంలో గాని చాలా మంచిగా అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనము ఇంటీరియర్‌లో చూసుకున్నట్టయితే ఫ్రంట్ డోర్ అయితే మంచి క్రోమింగ్ ఫినిష్ తోటి బాగా ఇచ్చారు. ఇంకా మనం లోపలికెళ్ళే స్టీరింగ్ అయితే టెలిస్కోప్ స్టీరింగ్ అయితే లేదు. టిల్ట్ అడ్జస్ట్‌మెంట్ స్టీరింగ్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఆల్ పవర్ విండోస్, ఏసీ వెంట్స్, గ్లో బాక్స్ యాస్ యూజువల్ అన్ని కార్‌లో ఉన్నట్టే ఇందులో అయితే మనకు ప్రొవైడ్ చేశారు. కానీ ఈ కార్‌లో చేంజ్ ఏందంటే కొద్దిగా కార్ అంటే చాలా కార్స్‌కి ఈ కార్‌కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది డిజైన్ విషయంలో. సేమ్ వ్యాగనర్ లాగా కనిపిస్తుంది కానీ అంత హైట్ అయితే ఈ కార్ అయితే ఉండదు. కానీ ఒక కొత్త డిజైన్ తోటి అయితే అప్పుడైతే ఈ కార్ అయితే తీసుకొచ్చారు. ఒక ఎస్‌యూ వేరియంట్ టైప్ అనుకో. ఇంకా ఈ కార్ సీట్స్ విషయానికొస్తే ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఓన్లీ టాప్ ఎండ్ మాన్యువల్‌గా వచ్చేసి ఏదైతే బేస్ వేరియంట్స్ ఉంటాయో అందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ఈ కారు ఆటోమేటిక్‌లో అవైలబుల్ ఉంది. మనకు మాన్యువల్‌గా అవైలబుల్ ఉంది. ఇంకోటేందంటే ఈ కారు వచ్చేసి ఓన్లీ పెట్రోల్ వర్షనే. డీజిల్ వర్షన్ అయితే అస్సలు లేదు ఈ కార్‌లో. ఇగ్నిస్ కారు 0-30 సెకండ్స్‌లో ఈజీగా 90-100 స్పీడ్‌నయితే క్యాప్చర్ చేస్తుంది. ఎందుకంటే ఈ కార్ మంచి ఒక స్పోర్ట్స్ లుక్‌గా అయితే తీసుకొచ్చారు కదా! ఇంకా బ్యాక్ సైడ్ సీటింగ్ విషయానికొస్తే మనకు హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్మ్ రెస్ట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తలేదు. ఎందుకంటే కార్ చూడడానికి చాలా చిన్నగుంటది కాబట్టి. ఇంకా లెగ్ రూమ్ అయితే ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే అమౌంట్ పెట్టినట్టు మంచి ముందట ఎవరన్నా సీట్స్ డ్రైవర్ సీట్ గాని, అక్కడ కో డ్రైవర్, ప్యాసింజర్ గాని మంచిగా కంఫర్ట్‌గా కూర్చున్నా గాని సీట్స్ అయితే మన లెగ్స్‌కి అయితే ఏం తలగాయి. మంచి కంఫర్ట్ అయితే ఈ కార్ అయితే తీసుకురావచ్చు. బ్యాక్ సైడ్ వచ్చి ఇద్దరైతే ఈజీగా కంఫర్ట్‌గా అయితే కూర్చోవచ్చు. ముగ్గురైతే కొద్దిగా ఇబ్బంది ఫీల్ కావాలి. ఎక్కడన్నా లాంగ్ పోతే 100% ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇంకా ఈ కార్ వచ్చేసి ఓవరాల్‌గా చాలా మంచి కార్ గానీ ఎందుకంత సేల్స్ కాలేదో, ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ వల్ల సేల్ కాలేదా? కానీ ఈ కార్ వచ్చేసి 6,00,000-9,00,000 లోపే ఈ కార్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ఈ కారు రోడ్ మీద ఎళ్తే మంచి స్పోర్టివ్ లుక్ అయితే ఈ కార్ మనకు అందిస్తుంది. షిఫ్ట్ కన్నా ది బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. మైలేజ్ కూడా 19-20 ఇస్తుందని చాలామంది వ్యూవర్స్ కూడా అంటున్నారు. ఈ కారు ఎందుకు ఇంత సేల్స్ కాలేదు? ఎందుకంత తక్కువ సేల్ అయింది? మీకు ఏమైనా తెలిసి ఉంటే ఈ కారు ఎలా అనిపించింది? ఈ కార్ మీరు చూసారు కదా! ఈ కార్ ఎలా అనిపించింది? కార్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని లైక్ చేసుకోండి.